నగరంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక కూటమి నేతలతో అవాకులు చవాకులు మాట్లాడిస్తుండడం సరికాదని వైసీపీ స్టేట్ బీసీసీఎల్ ఉపాధ్యక్షురాలు మల్లి నిర్మల అన్నారు. నెల్లూరు రామ్జీనగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో మల్లి నిర్మల పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు నగరంలో జరుగుతున్న అవినీతిపై మా నాయకులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాజీలేని పోరాటం చేస్తున్నారని అన్నారు. పర్వతరెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కూటమి నేతలు దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నారని అన్నారు. మా నాయకులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి 2.5 సంవత్సరమే కావచ్చు, అంత మాత్రాన అవినీతి గురించి ప్రశ్నించకూడదా అని ధ్వజమెత్తారు. మా నాయకులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శాసనమండలి సభ్యులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర ఇన్ఛార్జిగా ప్రజా సమస్యలపై అల్లు పెరిగిన పోరాటం చేస్తున్నారని చెప్పారు. నమస్కారం. గత వారం రోజులుగా నెల్లూరు జిల్లాలో మా పార్టీ నాయకులు గౌరవనీయులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా నెల్లూరు నగర ఇన్ఛార్జ్ గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరులో జరుగుతున్నటువంటి అవినీతి పైన రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నారు. దానికి సమాధానాలు చెప్పకుండా మనిషిని ఎలా డిస్టర్బ్ చేయాలా, ఎలా మాట్లాడితే మన జోలికి రాకుండా ఉంటారా అని చెప్పి నారాయణ గారికి సంబంధించినటువంటి విషయాలపైన కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు, కానీ నేను స్ట్రైట్గా నారాయణ గారితోనే ఈ సబ్జెక్ట్ని మాట్లాడుతూ ఉన్నాను. సార్, మీరు కూడా ఈ జిల్లాకి మంత్రి అయి వచ్చిన టైంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈయన మంత్రిగా ఈయన వచ్చాడేంటి, మేమంతా తెలుగుదేశం పార్టీ నాయకులం కదా అని చెప్పి మీ దరిదాపులకు కూడా ఎవరు రాని అటువంటి సిచ్యువేషన్ని మీకు గుర్తుండే ఉంటుంది. పార్టీలో మీరు కొత్తగా వచ్చి మంత్రి అయిపోయారే అనని మిమ్మల్ని అవమానించినటువంటి పరిస్థితులు కూడా మీరు మర్చిపోయి ఉండరనే నేను అనుకుంటూ ఉన్నా. అలాంటిది నేను స్ట్రైట్గా చెప్తున్నాను సార్, మా నాయకులు కూడా 2.5 సంవత్సరమే అయింది రాజకీయాల్లోకి వచ్చి. అంత మాత్రం చేత ప్రశ్నించకూడదా, పోరాటాలు చేయకూడదా, అవినీతి పైన గళం విప్పకూడదా? అంటే మనిషిని మనస్సు మీద కొడితే బాధపడతారు, మన మాటలకి మన జోలికి రాకుండా ఉంటారు అనని మీ నాయకులు కొంతమంది తక్కువ టమారీ విద్యలు తెలిసిన వాళ్ళమే అంటూ మాట్లాడుతూ ఉన్నారు సార్. కాబట్టి మా నాయకుడు సార్ నారాయణ సార్, మీరు మీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న మీరు ఏ రోజు కూడా ఆ 5 సంవత్సరాలలో రోడ్డు మీదకి వచ్చి ఒక ధర్నా చేసిన దాఖలాలు లేవు. ఏ రోజు కూడా అధికార పార్టీతో పోరాడినటువంటి సిచ్యువేషనే లేదు. ఈరోజు మా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్సీగా, నెల్లూరు నగర ఇన్ఛార్జిగా వీరోచిత పోరాటం చేస్తున్న వీరుడు అని మేము చెప్తూ ఉన్నాం. 2 సంవత్సరాలైంది అధికారం కోల్పోయి. ఎక్కడన్నా వెన్ను చూపుతున్నాడా, ఎవరికన్నా భయపడుతున్నాడా? ఎప్పుడు పార్టీ అధిష్టానం ఏ యొక్క కార్యక్రమాన్ని చేపట్టమన్నా ధైర్యంగా చేపడుతూ ఉన్నారు. మీలో కొంతమందికి అవి నచ్చకపోవచ్చు. ఆయన ఎలా మాట్లాడాలో కూడా మీ వాళ్ళే చెప్తూ ఉన్నారు. కొంతమందిని చూసి కొత్తగా నేర్చుకుంటున్నారని చెప్తున్నారు. మా నాయకుడు మొన్న 5th టౌన్ స్టేషన్ ముందు మాట్లాడారు. మీలాంటి వాళ్ళతో అధికార పార్టీ మీలాంటి నాయకులతో పోరాడుతూ ఉంటే మాకు సిగ్గుగా ఉంది అని అన్నారు. గుచ్చుకున్నాయా మాటలేమన్నా? గుచ్చుకున్నాయా మాటలేమన్నా? మా నాయకులతో పోరాడలేకపోతున్నారా మీరేమన్నా? 2 సంవత్సరాల్లో ఎన్ని కార్యక్రమాలు చేపట్టుంటారు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎన్ని బాధ్యతలు ఇచ్చుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎంతమంది నాయకుల్ని జైలుకి వెళ్ళి కలిసి ఉంటారు, ఎంతమంది మీ పార్టీ నాయకులకి టీటీడీ దర్శనం, ఆ తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దర్శనాన్ని మీ పార్టీ నాయకులకు కూడా కల్పించినటువంటి ఘనత మా చంద్రశేఖర్ రెడ్డి గారిది. ఒక్కసారి పరిశీలించుకోండి, మీ నాయకులకి ఎంతమందికి మా నాయకుడు దర్శనాన్ని కలిగించున్నాడు. కాబట్టి మా నాయకుడిని అవమానపరిచే విధంగా మేము మాట్లాడేస్తున్నాం, నష్టపోతావు అని భయభ్రాంతులకి రెచ్చగొట్టేదానికి మాటలు తగ్గించుకుంటే మీ నాయకులకి మంచిదని తెలియజేస్తున్నాను నారాయణ సార్. కరోనా టైంలో మీ వాళ్ళు చెప్పొచ్చు,
పచారీ సామాన్లు మా నారాయణ సార్ పంపించారు అని స్వయంగా కరోనా టైంలో మా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి బాధితుల్ని ఆదుకుంటే ఈరోజు మీ పార్టీ అధికారంలో గవర్నర్ చేతుల మీదుగా అవార్డుకి ఎంపికైనటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. అంటే క్షేత్రస్థాయిలో సమస్యల పైన మీరున్నారా, మా నాయకుడు ఉన్నారా? మీతోనే మాట్లాడతాం సార్, ఎందుకంటే మీరే ఈ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ కాబట్టి, అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీతోనే మాకు మాటలు, మీతోనే మా చంద్రశేఖర్ రెడ్డి గారి ఫైట్. మీ వాళ్ళు ఎంతమంది మాట్లాడినా అవి మీరు మాట్లాడినిచ్చినట్టే మేము భావిస్తాం. మీకు సమాధానం చెప్పే మాటలు లేక, మా నాయకుడు చెప్పినటువంటి నిరూపించుకోలేక ఏదేదో మాట్లాడిస్తున్నారా మీరు? మీరు చెప్పండి సార్. వారం రోజు నుంచి చెట్లు అని మాట్లాడుతూ ఉన్నారు. మీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మా వాళ్ళు మాట్లాడుతున్నారు. మా నాయకుడు ఒక్కటే చెప్పాడు, 12,000 రూపాయలు చెట్టుకి స్వాహా చేయబోయారు వీళ్ళు కూటమి నాయకులు అని చెప్పారు. మేము స్టాండ్ తీసుకొని ఉన్నాం సార్. 12,000 రూపాయలు మీరు ప్రజాధనాన్ని కావచ్చు, మీ సొంత నిధులు ఇస్తామని ఇప్పుడు చెప్తున్నారులేండి, సిఆర్ఎస్ నిధులు కావచ్చు, ఏదైనా సరే మీరు కొల్లగొట్టబోయారు అని చెప్పి మాకు ఛాలెంజ్ విసిరిన ఆయన పక్కన పెట్టండి సార్. మీతోనే మాట్లాడుతున్నాం సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 2 డివిజన్ల గురించి చెప్తా. 2 డివిజన్లో 50 లక్షలు అప్రూవల్ ఇచ్చారు సార్ మీరు. అంటే 1000 చెట్లు వేశారు సార్ ఆ వార్డులో. చెట్టుకి ఎంత పడింది సార్? సార్ మీరు కూడా అయ్యారు సార్, మీకు కూడా లెక్కలు బాగొచ్చు. మా సార్ కూడా అయ్యారే, మా సార్కి కూడా లెక్కలు బాగొచ్చు. 2 డివిజన్ల గురించే చెప్తాను సార్. ఒక్కొక్క డివిజన్లో 1000 చెట్లు, 50 లక్షలు అప్రూవల్ అయింది. మీడియా మిత్రులు కూడా చెప్తున్నాను సార్. అంటే చెట్టుకి ఎంత పడిందండి? 5,000 రూపాయలు పడింది సార్. మీ వాళ్ళు మాట్లాడుతుండేది ఏంటి సార్? 3,890 రూపాయలు ఎంతో చెప్తున్నారు సార్. అంటే 4,000 కూడా రౌండ్ ఫిగర్ చెప్పట్లేదు. అంటే 50 లక్షల రూపాయలు 1000 చెట్లకి 5,000 రూపాయలు పడిందా లేదా సార్? అంటే 1,100 రూపాయలు ఒక్క చెట్టు మీద 1000 చెట్లకి ఎంత అయింది సార్? మీరు లెక్కలు మాస్టర్ కదా సార్, మీ వాళ్ళకి చెప్తారో మీరే లెక్క చూస్తారో చూడండి. ఎంత పడింది సార్? ఒక్క చెట్టు మీద 1,100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది సార్ ఆ డివిజన్కి. ఇకపోతే ఈ 7,000 పంచాయతీ కదా సార్ ఉంది. మా సార్ చెప్పారు సార్, మీరు ఆ 7,000కి 2 సంవత్సరాలకి గాను ఆ చెట్టుని సంరక్షించడానికి మీరు ఎస్టిమేషన్లు ప్రిపేర్ చేశారు, అధికారులు ప్రిపేర్ చేశారు, అధికారుల గ్రూపుల్లో పెట్టుకున్నారు, ధనాన్ని కొల్లగొట్టబోతూ ఉన్నారు అని మాట్లాడారు సార్ మా సారు. మీ గుండెలపై చేసుకొని చెప్పండి సార్. మాకు ఛాలెంజ్ ఇస్తున్నాయన్ని, రాజకీయ సన్యాసం చేస్తానన్నాయన్ని. మేము రాజకీయ సన్యాసం కూడా చేయమని చెప్పాం సార్. ఎందుకంటే ఆయన అసలే మేయర్ పదవి పోయి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు సార్. మేమెందుకు చెప్పి ఆయన రాజకీయ సన్యాసం చేయించి ఆ పాపాన్ని మేమెందుకు మూట కట్టుకుంటాం సార్? మాకొద్దు సార్. ఈ 7,000కి ఎస్టిమేషన్లు వేశారా లేదా? మా నాయకుడు ప్రశ్నించకపోయి ఉంటే ఆ ధనాన్ని కొల్లగొట్టేదానికి ప్లాన్ వేశారా లేదా? జస్ట్ ప్రమాణం చేయండి సార్, చాలు. మేము సారీ చెప్తాం. మీ వాళ్ళకి చెప్పండి సార్, జస్ట్ ప్రమాణం అంతే. ప్రమాణ పూర్తిగా మేము కొల్లగొట్టాలని చెప్పి మేము అనుకోలేదు, మేము ఎస్టిమేషన్ వేయించలేదు అని మీ మనస్సాక్షితో జస్ట్ ఒక ప్రామిస్ చేయండి సార్. మేము సారీ చెప్తాం సార్. మా నాయకుడి తరఫున మేము సారీ చెప్తాం సార్. మేము కూడా సీనియర్ నాయకులమే సార్, మేము సారీ చెప్తాం సార్. కానీ నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి గడుస్తున్న నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి, ఆయన అబద్ధం చెప్పలేదు. టాపిక్ని డైవర్ట్ చేయాలని చూడొద్దు మీరు. అది సిఎస్ఆర్ నిధులు కావచ్చు, మీ సొంత నిధులు కావచ్చు, మీ ఇష్టానుసారం ఖర్చు పెట్టేదానికి లేదు. ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయి. ఆయన అంటారు కార్పొరేషన్కి స్వయంగా ఖర్చు పెట్టే హక్కు ఉంది. జీవోలన్నీ నాకు తెలుసు, నేను కాసి వడపోసేశాను, నెల్లూరు నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా నేను తిరిగేశాను, కార్పొరేషన్లు ఏ కాగితం కావాలన్నా మీకు ఇచ్చేస్తాను అంటారు. అంత మేధావి సార్. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గురించి అట్లా మర్చిపోయారు సార్. ఎవరికో కేటాయించిన సీట్లో మనం ఎలా కూర్చోవాలనుకుంటాం సార్? కాబట్టి మేమేమంటున్నామంటే, మా నాయకుడు అబద్ధం చెప్పలేదు. ఏ నిధులైనా సరే
ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి అని మేము చెప్పదలుచుకున్నాం సార్. అయిపోయిందా సార్? నెక్స్ట్ సార్, పేదలని మీరు ఇంటి పన్నులు కట్టలేదని లోక్ అదాలత్ కోర్టుకి లాగారు సార్. ఏ సార్? అదేమంటే అంటారు మౌలిక సదుపాయాల కోసం మేము వాటిని గట్టిగా వసూలు చేయాల్సి వచ్చింది అంటారు. ఇప్పటి వరకు మున్సిపల్ చరిత్రలో నోటీసులు ఇవ్వకుండా ఎప్పుడైనా డైరెక్ట్గా లోక్ అదాలత్లో కేసులు వేసిన దాఖలాలు ఉన్నాయా సార్? మీరు వచ్చాకే కదా సార్, ఇప్పుడే కదా సార్ కొత్తగా స్టార్ట్ అవ్వడం. కొత్త రూల్స్ అని మీరే కదా సార్ తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు చరిత్రలో ఉందా సార్ పేదవాడిని ముక్కు పిండి వసూలు చేసేది? కనీసం నోటీసులు ఇవ్వరా సార్? వాళ్ళంతా మానసిక క్షోభను అనుభవిస్తున్నారు సార్. ఒక ఇంటి పన్నుకి 1600 కట్టాల్సి ఉంటే 6 నెలలకి 600 వడ్డీ వేశారు సార్. అంటే ఎంత వడ్డీ పడింది సార్? 1600కి 600 అంటే 6 నెలలకి 6 రూపాయలు వడ్డీ పడింది సార్. వడ్డీ వ్యాపారం బాగా చేస్తున్నారు సార్. సార్ మీరు ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఏ నెలకి 1500, 2 ఏళ్ళు అయిపోయింది సార్. వడ్డీ లెక్కలు చూస్తారా సార్? అయ్యేమి ఇవ్వరా సార్? సిఎస్ఆర్ ఫండ్ ద్వారా, మీ సొంత నిధుల ద్వారా ఏమి ఇవ్వరా సార్? ఇచ్చేస్తుంటే ఇంటి పన్ను కట్టేస్తారు కదా సార్. మా పేద ప్రజలు, మా బలహీన వర్గాలోళ్ళు, మా బడుగులు, డబ్బున్న వాళ్ళు ఎలాగో కడతారు సార్. వాళ్ళు లోక్ అదాలత్ దాకా రారులేండి సార్. మనస్సు మీద కొడుతున్నారు కదా సార్, మనస్సు మీద కొడుతున్నారు కదా సార్. ఏడుస్తున్నారు సార్, నెల్లూరు నగరంలోని పేదలు ఏడుస్తున్నారు సార్. 1600కి 600 పెనాల్టీయే సార్. ఒక్కసారి పరిశీలించండి. మీరు ఇస్తానన్న 1500 ఇచ్చేసి ఉంటే ఇంటి పన్ను కట్టేస్తాం కదా, మేము కొళాయి పన్ను కూడా కట్టేస్తాం కదా. మీరు మౌలిక సదుపాయాలకి బాగా ఖర్చు పెట్టుకొని ఉండొచ్చు కదా. మౌలిక సదుపాయాలకి ఈ డబ్బులే కావాల్సి వచ్చాయి సార్. సిఎస్ఆర్ ఫండ్ పనికిరాదా సార్ దానికి? ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? పేద ప్రజల్ని మనసుల్ని గాయపరుస్తూ ఉన్నారు. వాళ్ళ తరఫున పోరాడుతున్నటువంటి నాయకుల్ని గాయపరుస్తూ ఉన్నారు. ఎవరు క్వశ్చన్ చేయకూడదా సార్ మిమ్మల్ని? ఇకపోతే కాంట్రాక్టులు మీరు కూడా టెండర్లు వేయొచ్చు కదా అని మాట్లాడతారు సార్. ఈ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు టెండర్లు వేసుకోవడం కామన్గా జరుగుతూ ఉంటుంది. మీరు కూడా వేస్తే మేమేమన్నా వద్దన్నామా అంటారు సార్. మేము ఎక్కడ వేస్తాం సార్? టెండర్లన్నీ మీ వియ్యంకుడుగా సార్ వేస్తున్నాడు. మాకు తెలియదు సార్, మీ వియ్యంకుడు అని ఆయనే చెప్పుకుంటున్నాడు. మీ బామర్దులు ఎవరో, మీ వియ్యంకులు ఎవరో, మీ సడ్డుగుళ్ళు ఎవరో మాకు తెలియదు సార్. ఆయనే ఆ టెండర్ వేసే ఆయనే మీ వియ్యంకుడు అని చెప్పుకొని ఆయన వేస్తాడు సార్. మీరు సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు కదా సార్ పార్టీ నాయకులకి, వాళ్ళకి పెట్టుబడి కూడా మీరే ఇస్తామని చెప్తారు సార్. మీ దగ్గర ఒక మహిళా నాయకురాలు డైరీ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది సార్. ఆమెని మా పార్టీలో మా జగన్మోహన్ రెడ్డి గారు జెడ్పీటీసీగా గెలిపించాడు సార్ ఆమెని. ఆమెను పొలిటికల్లోకి తీసుకొస్తే మీ దగ్గరకు వచ్చేటప్పటికే మహిళలు ఎలా మారిపోయారంటే పొలిటికల్ ఎంప్లాయీస్గా మారిపోయారు సార్. సార్ మహిళలు పొలిటికల్ ఎంప్లాయీస్గా మారిపోయారు సార్. ఆమె ఈ సబ్ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే విషయంలో ఎంత పర్సంటేజ్ తీసుకుంటుందో మీకు తెలిసి జరుగుతుందా, లేకపోతే మీరు తెలియనట్టు నటిస్తున్నారా సార్? ఆ వర్కులు చేసేవాళ్ళని అడగండి సార్, వాళ్ళే చెప్తారు. అంటే ఆవిడ ద్వారా మీరు వసూలు చేయిస్తున్నారా, లేకపోతే ఆవిడ ఖాతాలో వేసుకుంటుందా? మహిళా పొలిటికల్ ఎంప్లాయ్ చూడండి సార్, ఫ్లెక్సీలో ఫోటో ఇకపోయినా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తుందంట. ఇవన్నీ పరిశీలించండి సార్. మీరు మీ వాళ్ళ చేత ఏదంటే అది మాట్లాడించొద్దు సార్. ప్రశ్నించే హక్కు మాకు ప్రజలు ఇచ్చారు సార్. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడ ఉండరు. అడ్రస్ లేకుండా గల్లంతైపోతారు మీరు హైదరాబాద్కి. ఇక్కడ మళ్ళీ మీ వాళ్ళ మెడలో ఎవరో ఒకరి మెడలో పూలమాల వేసేసి వెళ్ళిపోతారు. పిచ్చోళ్ళు అనేక కేసులు పెట్టించుకొని నేనే కాబోయే ఎమ్మెల్యే అని మాట్లాడతారు. మళ్ళా నేను వాళ్ళనేమంటాం లేదు సార్, మా బ్రదర్స్ వాళ్ళంతా మీ మాటలు నమ్మి మీరు వెళ్ళిపోతారు హైదరాబాద్కి. ఎవరో ఒకరి మెడలో పూలమాల వేసేసి నేనే కాబోయే ఎమ్మెల్యేని, మీ సంగతి తేల్చేస్తా అని మాట్లాడతారు సార్. అట్టుంటే సార్ మీరు అట్ట నమ్మిస్తారు సార్. మీరు ఈయన కూడా కొత్తగా వచ్చాడు సార్ మీ పార్టీలోకి, ఈయన మాట్లాడుతున్నాడు సార్ ఇప్పుడు మీ గురించి. కొత్తగా వచ్చాడు సార్. మా సార్కి 2.5 సంవత్సరం అంట రాజకీయాల్లోకి వచ్చి. ఈయన ఎన్ని రోజులు అయింది సార్ మీ పార్టీలోకి వచ్చే? పాత వాళ్ళని రెట్టపోయారు సార్. ఒక ఆయన ఎమ్మెల్సీ అవ్వాల్సింది, మీరు మంత్రిగా ఉండి కూడా మీరు పదవిని కాపాడలేరు. మీరు మంత్రిగా ఉండి కూడా ఎమ్మెల్సీని మిస్ చేసుకున్నారు. మొన్న ఒక ఆయన ఉన్నాళ్లే ఎమ్మెల్సీ మిస్ అయిపోయి కోర్టుకి వెళ్ళి కోర్టులో గెలుచుకున్నాడు.
మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి మీరు హీరో అని చెప్పి ఈ రోజు కూడా ఆ 2 అక్షరాల నాయకుడిలే మీ వెనకాల తిరగతా ఆయన జిల్లా అధ్యక్షుడు అవ్వాల్సింది ఆయన పక్కన కూర్చోబెట్టారు, ఎమ్మెల్సీ అవ్వాల్సింది ఆయన పక్కన కూర్చోబెట్టేశారు, ఇంకొక ఆయన ఎమ్మెల్యే అవుతాను అనుకున్న ఆయన పక్కన కూర్చోబెట్టేశారు. నేను ఏదో రాష్ట్ర కార్యదర్శి పదవి కూడా ఊడిపోయినట్టుంది. మీతో పెట్టుకుంటే కాలిపోతారన్న విషయం మా సోదరుడికి తెలుసు సార్. మా సోదరుడు అనుకుంటున్నాడు నాకు తక్కువ టమారీ విద్యలన్నీ వచ్చని మా సోదరుడు అనుకుంటున్నాడు. అయ్యో కర్మ, నా బీసీ సోదరుడు, రేపు నేనే బాధపడాలి. మళ్ళా మీతో పెట్టుకుంటే ఎలా కాలిపోతారనే విషయం మా బిడ్డకు తెలియటం లేదు సార్. పాత వాళ్ళంతా ఎట్టపోయారు సార్. ఎన్ని రోజులైంది సార్ ఆయన మీ చెంతకొచ్చి? ఆయన మాట్లాడంగా మా నాయకుడు మాట్లాడితే తప్ప సార్? చెప్పండి సార్. మీరు ఎక్కడ ఏలు పెడితే అక్కడ కాలిపోతాం సార్. స్మార్ట్ స్ట్రీటా ఏంటి సార్? స్మార్ట్ స్ట్రీటా ఎన్ని అంగళ్ళు పెట్టారు సార్? మహిళలకి 120 అంగళ్ళు ఏదో పెట్టినట్టున్నారు సార్. 20 అంగళ్ళు తప్ప 100 అంగళ్ళకి వ్యాపారాలు లేవు అనుకుంటున్నారు సార్. వ్యాపారాలు లేవు సార్. ఎక్కడ ఏలు పెట్టారో అక్కడల్లా బగ మండుతా ఉంది. డిజాస్టర్. వ్యాపారాలు లేక బ్యాంకులో తెచ్చుకున్న 2 లక్షలకి అప్పు నెలకి 4,500 నుంచి 5,000 రూపాయలు కట్టలేక మీరు ఎక్కడో పెట్టించిన షాపులకి వాళ్ళు ఎక్కడో కాపురాల నుంచి అక్కడి నుంచి అక్కడికి రావాలంటే ఛార్జీలకి 70 రూపాయలు ఖర్చు పెట్టుకొని నెలొచ్చేటప్పటికే ఛార్జీల ఖర్చులు, మీరు బ్యాంకులో ఇప్పించిన 2 లక్షలకి అప్పు, ఇవన్నీ కట్టుకోలేక చచ్చిపోతున్నారు సార్. ఏంటి సార్ అవి? ఒక్కసారి ఈ ఎండాకాలం 10 గంటలకి మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి సార్. ఎలా కాలిపోతున్నారు సార్ వాళ్ళు. మీతో పెట్టుకున్నా కాలిపోతున్నారు, మీరు ఓపెన్ చేసిన అంగళ్ళ దగ్గర కాలిపోతున్నారు. ఏంటి సార్ ఇది? ప్రశ్నించకూడదా సార్? మేము మాట్లాడించండి సార్. ఇంకా వాళ్ళకి హోదా పెరిగింది సార్. డిప్యూటీ మేయర్ అయ్యారు, మేయర్ అయ్యారు. ఏ రోజుకైనా మాజీ మేయర్ అని పిలుస్తారు. ఒక ఎమ్మెల్యే కావాలని ఏంలో ఉన్నారు. అయితే కూడా సంతోషపడే వరుసలో ముందుంటాను. క్లాస్గా, నీట్గా, హోదాగా, హుందాగా మాట్లాడితే బాగుంటుంది సార్. రాజకీయాల్లో ఉద్దండ ఉద్దండ పెండమ బాంబరణం ఏందో మాటలు కూడా రావట్లేదు సార్. కాబట్టి సబ్జెక్ట్ వైజ్ టీఆర్సీ సబ్జెక్టు 27 కోట్ల సార్. ఏం చేశారు సార్? సిఆర్ఎస్ నిధులు, మీ సొంత నిధులు అని స్టార్ట్ చేశారు కదా సార్. మరి మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 10 కోట్ల రూపాయలతో ఏం పని సార్? ఎందుకు అప్రూవల్ తీసుకున్నారు సార్? అక్కడ ఏమన్నా సినిమా థియేటర్లు పిల్లలకి పెద్ద ఏమన్నా మాల్స్ ఏమన్నా కట్టిస్తున్నారు సార్? స్కూలే కదా సార్. అంత ఖర్చు అయిందా? ఒక్కసారి ఆల్ పార్టీస్ని వెల్కమ్ చేయండి. ప్లే గ్రౌండ్ అన్నీ ఉన్నాయని చెప్తున్నారు సార్. మీ స్కూల్స్ నెల్లూరు టౌన్లో నారాయణ స్కూల్స్ చాలా ఉన్నాయి సార్. ఒక్కరోజు రండి సార్, మీతో కూడా రావాలి ఆ స్కూల్ దగ్గరికి. కనీసం రూల్స్ కదా సార్. ప్లే గ్రౌండ్ ఉండాలి, పిల్లలకి పార్కింగ్ ప్లేస్ ఉండాలి. ఎన్ని నారాయణ స్కూల్స్కి అవి ఉన్నాయి సార్. ఏ సార్ విఆర్ హై స్కూల్ మీదే అంత స్పెషల్ ఇంట్రెస్ట్? మీరు నిధులు వెల్లువదగా తెచ్చామని బాకండి సార్. మీ పార్టీ నాయకులకి ఇవ్వడానికని చెప్పండి, బాగుంటుంది. మేము కూడా సైలెంట్గా ఉన్నాం సార్. కాకపోతే ప్రశ్నించాలి కదా సార్. ఎంత సైలెంట్గా ఎన్ని రోజులు ఉంటారు సార్? మా నాయకుడు కూడా మనసు అనేది ఒకటి ఉంది కదా సార్. చూసి ఆయన ఏదన్నా ఒకసారి క్వశ్చన్ చేస్తే ఏదంటే అది మాట్లాడేస్తారు. 27 కోట్ల రూపాయల సార్ విఆర్సి స్కూల్కి సార్. మీకు చెప్పలేదు, స్కూల్ పర్మిషన్ తెచ్చినప్పుడే పోస్టులకు కూడా పర్మిషన్ తెచ్చుకోవాలని మీకు తెలుసు కదా సార్. ఎందుకు తేయకుండా మీ నారాయణ స్కూల్ స్టాఫ్ని పంపిస్తున్నారు సార్? గతంలో కూడా ఇలాగే కదా సార్ జరిగింది. గతంలో కూడా మున్సిపల్ జూనియర్ కళాశాల అదే విఆర్లో పెడితే అప్పుడు కూడా మీరు 100 మంది పిల్లలకి మీ స్టాఫ్ని పంపించి పాఠాలు చెప్పారు. మీరు ఓడిపోగానే ఆ స్టాఫ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఆ పిల్లలు ఏమైపోయి ఉండేవాళ్ళు సార్? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఎంప్లాయీస్ని అక్కడ ఆ పిల్లలకి ఏర్పాటు చేసి పాఠాలు చెప్పి ఉండకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు మా చంద్రశేఖర్ రెడ్డి గారు అడుగుతున్న పాయింట్ కూడా అదేను. మీరు రేపు ఓడిపోతే విఆర్ హై స్కూల్ నుంచి మీ స్టాఫ్ వెళ్ళిపోతే అక్కడ ఎవరు పిల్లలకి పాఠాలు చెప్పాలి? అడగకూడదా సార్? మీరు సమాధానం చెప్పరా సార్?
నోరు తెరవండి సార్, నోరు తెరవండి. మీరేం ఆకాశం నుంచి దిగిరాలేదు కదా, ఎక్కడో చిన్న పూరి గుడిసెలో ఉండి పాఠాలు చెప్పుకొని స్థాయికి వచ్చానని చెప్తారు కదా. మా చంద్రశేఖర్ రెడ్డి గారి క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చెప్తే ఏం సార్ తగ్గిపోతారా? మీరేమన్నా స్టాఫ్ విషయం ఎందుకు చెప్పండి. ఇప్పుడు స్టాఫ్ విషయం మా సార్ అడిగారు, మీరు నోరు తెచ్చి చెప్పండి. ఎందుకు స్కూల్ పర్మిషన్ పెట్టినప్పుడే స్టాఫ్ పర్మిషన్ మీరు ఎందుకు పెట్టలేదు? ఆ పర్మిషన్లు పెట్టుంటే మిడ్ డే మీల్స్ పర్మిషన్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేసి ఉండేది కదా. మీరేదో మీ సొంత నిధుల్లో నుంచి పిల్లలకు భోజనాలు పెడుతున్నామని మాట్లాడుతున్నారేంటి సార్? సార్ మీరు పిల్లలకి మీ సొంత నిధుల్లో నుంచి అంత ఉదారమైన గొప్ప మనసుందా సార్ మీకు? గతంలో 100 మంది మున్సిపల్ జూనియర్ స్కూల్ పిల్లలకి 100 మందికి మీరు భోజనాలు ఎందుకు పెట్టలేకపోయారు సార్? మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక్కొక్క బిడ్డకి 6,000 రూపాయలు ఎందుకు వసూలు చేశారు సార్? సమాధానం ఉందా సార్ మీ దగ్గర? సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వెల్లువలా ఎందుకు వస్తున్నాయి మాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి మీ స్కూల్స్లో లేని మీ స్కూల్లో కూడా ఆట స్థలాన్ని పార్కింగ్ స్థలాన్ని చూపించాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. విఆర్ హై స్కూల్లో 27 కోట్ల రూపాయల్ని మీరు ఏ రకంగా ఖర్చు పెట్టాలో కూడా సమాధానం చెప్పి తీరాల్సిందే. ప్రజాధనం కావచ్చు, కార్పొరేటర్ సంస్థలు ఇచ్చినటువంటి ధనం కావచ్చు, ఎవరిచ్చినా సమాధానం చెప్పి తీరాలి. కాబట్టి అడిగే హక్కు మా నాయకుడికి ఉంది. ఇకపోతే సార్ చెట్ల విషయంలో మళ్ళొకసారి చెప్తున్నాను సార్, అవినీతిని అడ్డుకున్నాడు మా చంద్రశేఖర్ రెడ్డి గారు. నిన్న కార్పొరేషన్లో ఇటీవల కాలంలో ట్రాఫిక్ సిగ్నల్స్ మీద ఒక నాయకుడు లేచి మాట్లాడడం జరిగింది. ప్రజాధనాన్ని వృధా చేసేశారు, ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదు అని. నిజమా కాదా సార్? నిన్న కూడా వెళ్ళి ట్రైల్ వేశారు సార్, నేను సాయంత్రం వెళ్ళి ట్రైల్ వేశారు, కావాలంటే కనుక్కోండి. మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర డీకే దగ్గర ట్రైల్ వేశారు సార్. వాటికి మళ్ళీ మెయింటెనెన్స్ కింద ఎంత ఎస్టిమేషన్ అయిపోతున్నారు, ఎంత కాజీ అయిపోతున్నారు అని ఇట్లా మెయింటెనెన్స్లకి ఎంతెంత ఎస్టిమేషన్ వేస్తారో, ప్రజాధనాన్ని ఎంత వృధా చేస్తారో అని చెప్పి మా నాయకుడు క్వశ్చన్ చేస్తున్నారు సార్. ట్రాఫిక్ సిగ్నల్స్ జరిగినట్టే ఇక్కడ కూడా చెట్ల విషయంలో కూడా జరగబోతోంది అని చెప్పి తెలియపరిచారు సార్. ఇకపోతే సార్ మేమేదో బయట పెట్టాము అని మా మీద పడడం కాదు సార్, మీ వాళ్లే ఒక్కొక్క డివిజన్కి 2,000 చెట్లు ఇచ్చారు సార్, ఒక్కొక్క డివిజన్లో 200 చెట్లే ఇచ్చారు సార్. మీ వాళ్ళల్లోనే మీరు ఎందుకు సార్ అట్లా చేశారు? అంటే జనాభా ఎక్కువ ఉండొచ్చు, కాదనట్లేదు, జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఇచ్చాం, తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఇచ్చాం అనొచ్చు. మరి ఇంత తేడానా సార్? 2,000 చెట్లు 200 చెట్లు. ఈ విషయం మీద మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ 7,000 రూపాయలు రాబోతుంది అనేటప్పటికే అరే అతని వాటిలో 2,000 చెట్లే, అరే మన వాటిలో 200 చెట్లే కదా అని మీ వాళ్ళు కొంచెం మేల్కొన్నట్టున్నారు సార్. ఇది మా తప్పైతే కాదు సార్, మా నాయకుడు ఏదైతే జరిగిందో అదే చెప్పారు, దానిపైన మాట్లాడండి. దేనికైనా సమాధానం చెప్పగలిగినటువంటి దమ్మున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము చెప్పగలం. మీరు అధికారంలో ఉండొచ్చు, ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ కించపరిచి మాట్లాడితే చూస్తూ సైలెంట్గా అయితే మేము ఉండమని కూడా తెలియపరుస్తూ, చివరిగా బీసీ నాయకురాలుగా సిఎస్ఆర్ ఫండ్స్ మీరు ఈ మధ్య ఏదో బీసీ భవనానికి 1 కోటి రూపాయలు ఇచ్చినట్టు మీ అల్లుడు ఇస్తే మీడియాలో చూశాను సార్. మీకు బీసీల పైన అంత ప్రేమ ఉంటే 1 కోటి రూపాయలు ఇచ్చారు, అది ఎప్పుడు ఖర్చు పెడతారో మాకైతే తెలియదు. ఈ సిఎస్ఆర్ నిధులు బీసీ భవనం కట్టడానికి పనికిరావా సార్? లేదా తీసుకొస్తే అది రూరల్లో ఉంది కాబట్టి ఆ క్రెడిట్ మీకు రాదని భావిస్తూ ఉన్నారా? ఈ 1 కోటి రూపాయలు కూడా ఉత్తుతినే ఇచ్చారా? సీరియస్గా ఇచ్చారా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీలకి నిజంగా మీరు 1 కోటి రూపాయలు పెద్ద మనసుతో ఇచ్చి ఉంటే ఈ సిఎస్ఆర్ నిధుల ద్వారా బీసీ భవనాన్ని కూడా పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తే మీ యొక్క ఉదారమైన మనసుని మా బీసీలను కూడా మెచ్చుకుంటామని తెలియజేస్తూ ఉన్నాను సార్. పోతే ఇంకొక చిన్న విషయం సార్, బీసీ కార్పొరేషన్లో బీసీ మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి టైలరింగ్ 6 నెలలు గడుస్తుంది సార్, కుట్టు మిషన్లు ఇంకా ఇవ్వలేదు సార్. నిన్నటి పేపర్లో చూశాను సార్. సిఎస్ఆర్ నిధుల ద్వారా దయచేసి మహిళలకి కుట్టు మిషన్లు
సిఎస్ఆర్ నిధులే అనుకోండిలేండి సార్, మీరు అడిగితే ఎవరేరు సార్, మీ డబ్బులన్నా ఇవ్వండి, సిఎస్ఆర్ నిధులన్నా తేండి. ఎట్టొక్కటి చేసి 6 నెలలు అయింది సార్ బీసీ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ పూర్తయ్యి కుట్టు మిషన్లు కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను సార్. విద్యా సంస్థల అధినేత కదా సార్ మీరు. బీసీ స్టడీ సర్కిల్ సార్, రెంటెడ్ మీ సేవ వెనకాల ఉంది, అంతకుముందు మీ సేవ ఉండింది, దానిలో ఉంది, ఇరుకు గదిలో ఉంది సార్. ఈ నెల్లూరు జిల్లాలో 65% ఉన్నటువంటి బీసీలు బీసీ స్టడీ సర్కిల్ ఒక్కసారి పరిశీలించండి సార్. రూరల్లో ఉన్నా కూడా వెళ్ళొచ్చులేండి సార్, తప్పులేదు. సిఎస్ఆర్ నిధులు ఏమన్నా దానికి కూడా కేటాయించండి సార్. 24-25లో పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వలేదు సార్, ఇంకా పిల్లలకి స్టైఫండ్ ఇవ్వలేదు సార్. కోచింగ్ అయిపోయి కూడా చాలా రోజులైంది సార్. కొత్త కోచింగ్ కూడా ఏదో రైల్వే సంబంధించి ఇస్తామంటూ ఉన్నారు. కుర్చీలు లేవు, బల్లలు లేవు. చూడండి సార్ బీసీల స్టడీ సర్కిల్ పరిస్థితి. కాబట్టి ఇకపోతే బీసీ స్టడీ సర్కిల్లో 7 మంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్. తలకాయ లేకుండా మొండెం ఒకటే ఉంది సార్. ఆడ తలకాయ లేదని ఎందుకు అంటున్నానంటే ఆ స్టాఫ్ కి ఒక డైరెక్టర్ ఉంటారు సార్. ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా సార్ బీసీ స్టడీ సర్కిల్స్ లో ఎంప్లాయీస్ తప్ప తలకాయ లేదు అంటే డైరెక్టర్ లేరు. డైరెక్టర్ నియామకాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేస్తారని, పూర్తి చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో మేము మీ సవాళ్ళ విషయం పక్కన పెట్టండి, మేము ఖచ్చితంగా స్టాండ్ తీసుకొని ఉన్నాం. ప్రజాధనాన్ని మీ సిఎస్ఆర్ ఫండ్ అనుకోండి, మీ సొంత నిధులు అనుకోండి, ఏమైనా కానీ ప్రజలకి మనము తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. 12,000 రూపాయలు దోచుకునే క్రమంలో మా నాయకుడు అడ్డుపడి దాన్ని అందరికీ తెలియపరిచారు. ఎప్పుడైనా సరే ఈ నెల్లూరు నగరంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం మీద కూడా మా చంద్రశేఖర్ రెడ్డి గారు అలుపెరగని పోరాటం చేస్తారని చెప్పి, రాబోయే రోజుల్లో ఆయన మీరు కౌన్సిల్లో విషయాలు కొన్ని తెలియవు, ఆ విషయాలు కొన్ని తెలియవు అంటున్నారు, అన్ని తెలుసుకుంటారని చెప్పి అందరికీ సమాధానం చెప్పి తీరుతారని చెప్పి మేము తెలియచేసుకుంటూ నమస్కారం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.